తెలంగాణలో పేదలకు కష్టాలు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే కష్టాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన బాధ కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ప్రజలు చీకొట్టినా కేసీఆర్ కేటీఆర్ బుద్ధి మారలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నాయకుల ఎన్నికలు అయిపోయాయని వచ్చేవి కార్యకర్తల ఎన్నికలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఊరుకు తిరిగి తమ కార్యకర్తల్ని గెలిపిస్తామన్నారు. రాకంటే ముందే ₹1,00,000 రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ల ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన. జూలై 31 తారీఖు దాటకంటే ముందే ₹1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే ₹1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. ఇవాళ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికే కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బావా బామార్దులమే సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసి వస్తాడో, వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచినందుకు 2023లో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిండ్రు. బుద్ధి మారక, అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు 0 ఇచ్చిండ్రు టీఆర్ఎస్కు. ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమన్నా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు, అంటే కార్యకర్తల ఎన్నికలు. కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామ గ్రామాలు తిరిగి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది. నాయకుల ఎన్నికలు అయిపోతే నాయకులను, కార్యకర్తలను మర్చిపోతారు. కానీ నేను నాయకుడిని కాదు, కార్యకర్తల కోసం కష్టపడేవాడిని. కార్యకర్తల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించి సంక్షేమంలో, అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వాములను చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.